నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ మాసం వచ్చింది అంటే శ్రావణ మంగళ గౌరి వ్రతాలు చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి మొదలుకొని ఎలాంటి అడ్డంకులు లేకపోతే 5 ఏళ్లలో చాలా బ్యూటిఫుల్ గా కంప్లీట్ చేస్తారు. లేకపోతే ఈ డెలివరీస్ కానీ అప్పుడు దానికి మాత్రం అడ్డు వస్తుందేమో కదా. అడ్డు అంటే చిన్న పిల్లలు ఉంటే కనుక గబుకుని తొందరగా అలా ఏం లేదు. మాకైతే అప్పుడు కూడా అడ్డు ఏమి ఇవ్వలేదు. చేసేసారా? 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తారా? చేసేసా. మరి ఈ నోములు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా అనిపిస్తుంది కదా, మేము చేసుకోవాలనుకుంటున్నాం కానీ మాకు లేదు, మరి ఎలా? అలా అంటే పూజించుకోవడం అనేది, అమ్మవారిని పూజించుకోవడం అనేది, అందుకే మంగళవారాలు శుక్రవారాలు తప్పకుండా అమ్మవారిని పూజించండి అని చెప్పేది కూడా అందుకే అన్నమాట. అలా ఎప్పుడు బాధపడకూడదు. మంగళవారం చక్కగా దుర్గా ద్వాత్రంశ నామాలు చదువుకుంటే, ఆవిడే మంగళ గౌరి అమ్మవారు కాబట్టి తప్పకుండా దుర్గా ద్వాత్రంశ నామాలు చదువుకోండి. ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఇప్పటి వరకు నేను చదవలేదండి, అపరాజిత స్తోత్రం నాకు చదువుకోవాలని, అలాగే అర్గళా స్తోత్రం చదువుకోవాలని ఉంది, దుర్గా ద్వాత్రంశ నామాలు చదువుకోవాలని ఉంది, ఇప్పటివరకు నేను మొదలు పెట్టలేదు అని అనుకుంటే ఇది రైట్ టైం అన్నమాట. ఈ శ్రావణ మాసం మంగళవారం చక్కగా అమ్మవారిని ఆరాధించడం అనేది స్టార్ట్ చేయండి. ఎవరెవరైతే వారాహి అమ్మవారిని పూజించాలనుకుంటున్నారో, ఇప్పటికీ చాలా మంది పెట్టుకోవచ్చా అమ్మ ఫోటో అని అడుగుతున్నారు. వారాహి అమ్మవారి తప్పకుండా పెట్టుకోండి. తప్పకుండా పూజ అనేది మొదలు పెట్టండి. అలాగే రాజశ్యామల అమ్మవారిది కూడా ఫోటో పెట్టుకోవచ్చు. ఓకే, అలా చక్కగా చిత్రపటాన్ని పెట్టుకొని అమ్మవారిని చక్కగా పూజ చేసుకోవచ్చు. అయితే దుర్గా ద్వాత్రంశ నామాలు చదువుకున్న తర్వాత మీరు లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు అనమాట. అంటే కుటుంబంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అవి ఏమీ లేకుండా మమ్మల్ని కాపాడమ్మా అని చెప్పి, అలాగే సరస్వతి కవచం కూడా చదువుకోండి. లేదు మీకు శ్యామల అమ్మవారిది కూడా మొదలు పెట్టుకోవాలనిపించింది అనుకో, శ్యామల దండకం చదువుకోండి. చక్కగా మంగళవారం ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా, మళ్ళీ మనం ఎప్పుడెప్పుడు చదువుకుందామా అని అనిపిస్తుంది అనమాట. ఎలాంటివి ఈ బాధలున్నా, ప్రత్యేకంగా మీకు పిల్లలతో ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కనుక మంగళవారం నాడు పూజ చేస్తే ఆ పిల్లలతో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇలా మంగళవారం నాడు ఎందుకు అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం పూజ చేస్తాం కదా. తల్లి, ఎలా అయితే నీ పిల్లలు నీ మాట విన్నారో అలాగే మా పిల్లలు కూడా మా మాట వినేటట్టుగా చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడం వల్ల అలా చక్కగా అమ్మవారిని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది, అయ్యో మాకు లేదు, మాకు ఆనవాయితీ లేదు అని అంటే, ఆనవాయితీ లేని వ్రతం చేసుకోకండి, కానీ పూజించడం అనేది ఆనవాయితీగా చేసుకోండి. బ్యూటిఫుల్. అయితే ఈ వాయినాలు ఇవ్వటము, తాంబూలం ఇవ్వటం ముత్తైదువులకి ఇది కూడా చేస్తూ ఉంటారు ఈ మంగళగౌరి వ్రతాల్లో, అది చేసుకోవచ్చా? అంటే చాలా మంది ఇక్కడ ఏం చేస్తారు అని అంటే, అమ్మవారికి మనం ఎలా అయితే చలివిడి అది పెట్టుకుంటామో అమ్మవారికి బియ్యం పోస్తాము అని అంటారు అనమాట. కొంతమంది వడి బియ్యం, కొంతమంది ఏంటంటే ఆషాఢ మాసంలో చేస్తారు. కొంతమందికి ఆషాఢ మాసంలో మాకు అలవాటు లేదండి, మేము శ్రావణ మాసం చేసుకుంటాం అని చెప్పి చేసుకుంటారు. కొంతమంది ఏమో మళ్ళీ మనకి దసరాలు వస్తాయి చూసావా, అప్పుడు కూడా చేసుకుంటారు. అలా ఏమైనా అమ్మవారికి చెయ్యాలి అనుకుంటే కూడా, ఇప్పుడు ఏమైనా అమ్మవారికి ఇవ్వాలి అలా అనుకుంటే కూడా ఇవ్వండి. అయితే చాలా మందికి శనగలు వాయనం ఇవ్వాలి అని కూడా ఆరాటం ఉంటుంది. అయ్యో మనకి కూడా వ్రతం ఉంటే శనగలు వాయనం ఇచ్చుకునే వాళ్ళం కదా, చాలా మంచిదిట శనగలు వాయనం ఇచ్చినప్పుడు. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మంగళవారం రోజు చక్కగా కొన్ని శనగలు నానబెట్టేసుకోండి. పొద్దున్నే లేచి స్నానం చేసేసుకొని నానబెట్టేసుకుంటే ఒక 3-4 గంటలు అవి నానిపోతాయి. అవి చక్కగా ఉడకబెట్టి కొంచెం ఇంత పోపు వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాది తినచ్చు. లేదు, కొన్ని పచ్చివి కూడా అమ్మవారికి తాంబూలంగా కూడా సమర్పించుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎప్పుడైతే మనము తాంబూలం సమర్పిస్తామో వాయనం కూడా ఇవ్వచ్చు అనమాట అమ్మవారికి. అలా 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 కాదు అనుకున్నప్పుడు కనుక, లేదండి మాకు అది కూడా చేయడానికి మా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు, మనకి వాయనం ఇవ్వడం అది కూడా మనకి అలవాటు లేదు అనుకున్నప్పుడు, చక్కగా శనగలు ఉడకబెట్టేసి అంత పోపు వేసేసి అమ్మవారికి నైవేద్యం పెడితే కూడా చాలా మంచిది. గురువుకి సంబంధించిన ఏ బాధలు ఉన్నా కూడా, అంటే గురువు సరిగ్గా లేడండి జాతక చక్రంలో, అందుకే మా పిల్లలు మాట వినకుండా ఉన్నారు అని అనుకున్నప్పుడు కూడా ఈ శనగలు అమ్మవారి కనుక నైవేద్యం పెడితే చాలా మంచిది, పిల్లలు మాట వింటారు అన్నమాట.
అలాగే శ్రావణ మంగళ గౌరి వ్రతాల్లో మరీ ముఖ్యంగా కాటుకని సమర్పిస్తూ ఉంటారు కదక్క. వారికి ఏం చేస్తారంటే కథంతా మనం చదివేటప్పుడు ఏం చేస్తాము అంటే మాకు 5 ఒత్తులే 5 ఒత్తులు పెట్టి చక్కగా గరిటకి కూడా మనం తోరం కడతాం. తోరం కట్టి ఆ వెలుగులో జ్యోతి వెలుగు మీద పైన పెడుతూ ఉంటే కనుక కాటిక ఏర్పడుతుంది అనమాట. అది అమ్మవారికి సమర్పించి మనం కూడా పెట్టుకుంటాం. అలా ఏదైనా కానీ అమ్మవారికి సమర్పించాలి అనుకున్నప్పుడు మీకు అమ్మవారికి కాటికి సమర్పించాలి, అలా చేసి సమర్పించాలి, ఆ వ్రతం మేము చేసుకోవట్లేదు కాబట్టి మేము సమర్పించలేకపోతున్నాము అనుకున్నప్పుడు చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక ప్రమిదలో ఆవు నెయ్యి వేసేసి దీపం పెట్టేసేసి పైన కొంచెం ప్లేట్కి కనుక ఒక చిన్న ప్లేట్ నిలబడేటట్టుగా చేసుకోండి. ఒక స్టాండ్ లాగా పెట్టేసి ఆ స్టీల్ ప్లేట్ పెట్టేశారనుకోండి, ఆ దీపం వెలుగుతున్నంతసేపు అక్కడ చక్కగా మనకి కాటిక అనేది వచ్చేస్తుంది. దానిలో కొంచెం ఇంత ఆవు నెయ్యి వేసేస్తే కనుక అది అసలు కళ్ళకి పెట్టుకుంటే కూడా ఎంత మంచిదో. మామూలుగా మనం ఇట్లా కొనుక్కునేవి కాకుండా అది తయారు చేస్తే మాత్రం చాలా మంచిది. మనం అనుకుంటాం చూసు జెట్ బ్లాక్ అది జెట్ బ్లాక్ అది మనం పెట్టుకునేది కాదు. నిజంగా చెప్పాలంటే నేను తయారు చేశాను, ఆమ్రంతో తయారు చేసి పెట్టుకునే అలవాటు లేదు, అమ్మవారికి సమర్పించడం వరకే అన్నప్పుడు కొంచెం తమలపాకు మీద రాసి అమ్మవారికి సమర్పించండి. అలా కూడా ఇవ్వచ్చు. ఇలా ప్రతి మంగళవారం చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో. ప్రతి మంగళవారం చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా మనము కొంతమంది ఉన్నారు చక్కగా అమ్మవారికి ఇట్లా దువ్వెన్న అద్దం చూపించి తయారైన తర్వాత అద్దంలో చూపించి ఇలాంటి సేవలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా మనం ఎలాంటి సేవ చేసుకోవాలి అమ్మవారికి అనేది కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం తప్పకుండా.